మనందరికీ తెలుసు హనుమంతుడు మహావీరుడు మరియు చాలా శక్తివంతుడని. ఆయన శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు. అసలు హనుమంతుడికి ఎంత శక్తి ఉందో తెలిసే ఒక కథ చెప్తాను, వినండి. ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హనుమంతుడికి రావణుడికి మధ్య జరిగిన చేతి గుద్దుల పోటీ ఇది. మీరు హనుమాన్ భక్తుడైతే ఈ వీడియో మీకోసమే. హనుమాన్ లంకని ధ్వంసం చేసిన తర్వాత రావణుడు ఎక్కువగా హనుమంతుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ ఒక్క వానరుడు నా లంకను ధ్వంసం చేసి సగం సైన్యాన్ని నాశనం చేశాడు. అసలు ఇతను ఎంత శక్తివంతుడు, అసలు నేను ఇతన్ని ఓడించగలనా లేదా అనే ఆలోచనలో పడతాడు. లేదు నేనే ఎక్కువ శక్తివంతుడిని, ఈ హనుమంతుడు నేనే ముందు చంపేస్తా, ఇక రాముడు చంపడం చాలా సులువు అని హనుమంతుడిని వెతుక్కుంటూ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలా అడవిలో వెతుకుతూ ఉండగా రాముడు పేరు మీద పాటలు పాడుతూ జపిస్తూ గట్టిగా ఒక గొంతు వినబడుతుంది. ఆ గొంతు ఏ వైపు నుండి వస్తుందో ఆ వైపు రావణుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఒక చెట్టు కింద హనుమంతుడు కూర్చుని రావణుడిని జపిస్తూ పాటలు పాడుతూ ఉంటాడు. ఆ పాటలు విని రావణుడు కూడా పులకరించిపోయి మెల్లగా కింద కూర్చుని కళ్ళు మూసుకుని పాటను వింటూ జపిస్తాడు. హనుమాన్ పాటను ముగించి కళ్ళు తెరిచి చూడగా తన ఎదురుగా ఆ రాక్షసుల రాజైన రావణాసురుడు కూర్చుని భజన వింటూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు, ఏం రావణ, నా స్వామి భజన అంతా వచ్చిందా అని వెటకారంగా అంటాడు. రావణుడు కళ్ళు తెరిచి చూడగా రాత్రి అయిపోయి ఉంటుంది. రావణుడికి అర్థం అవ్వదు, రాముడి భజన వింటూ ఆ సమయం ఎంత అని కూడా మర్చిపోయానా అని. అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు, రావణ, నా మాట విను, ధర్మానికి విరుద్ధంగా వెళ్ళకు, సీతమ్మ తల్లిని నా రాముడికి అప్పగించి లొంగిపో, నా రాముడు నిన్ను క్షమిస్తాడు, ఆ తర్వాత ఇద్దరం రామనామాన్ని జపిస్తూ బతికేద్దాం అని అంటాడు. రావణుడు కోపంతో, ఓ వానరా, నేను ఇక్కడికి నీ పిచ్చి భజనలు వినడానికి రాలేదు, నేను నీతో యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని అనగా హనుమంతుడు నవ్వుతూ, యుద్ధమా, నీతోనా? యుద్ధం యుద్ధ భూమిలోనే చేసుకుందాంలే రావణ, నా ప్రభువే నిన్ను చంపాలి కదా, ఇప్పుడు పొరపాటు నేను చంపేస్తా, నీకు సిగ్గుచేటు అని అంటాడు. రావణుడు కోపంతో, ఇది కూడా నిజమే, నేను నిన్ను నీ రాముడి దగ్గర అతని కళ్ళ ముందే చంపాలి, ఇలా ఎవరు చూడకుండా ఇక్కడే నిన్ను చంపేస్తే లాభం లేదు, కానీ ఇప్పుడు నీకు ఒక సవాలు విసురుతున్నా హనుమ, ఒక గుద్దు నువ్వు నన్ను గుద్దు, ఆ తర్వాత నేను నిన్ను గుద్దుతాను, అంతే, ఎవరైతే నిలబడుకొని ఉంటారో వాళ్ళే ఈ పోటీలో గెలిచినట్లు అని హనుమంతుడితో రావణుడు అంటాడు. అప్పుడు హనుమంతుడు, అవునా, సరే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ దీని వల్ల లాభం ఏంటి, గెలిచిన వారికి ఏమి లభిస్తుంది అని అడుగుతాడు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు యుద్ధ భూమిలో సేనతో యుద్ధం చేయకూడదు అని అనగా దానికి ఇద్దరు అంగీకరిస్తారు. హనుమంతుడు, సరే అయితే మొదటిగా నువ్వు నన్ను గుద్దు అని అంటాడు. రావణుడు నవ్వుతూ, ఎందుకు వానరా, నేను మొదటగా నిన్ను గుద్దితే నువ్వు మళ్ళీ లేవలేవు, బహుశా చనిపోతావు అని రావణుడు నవ్వుతూ హేళన చేస్తాడు. అప్పుడు హనుమంతుడు, లేదు రావణ, మొదటిగా నేను నిన్ను కొడితే నువ్వు తప్పకుండా కింద పడిపోతావు, ఆ తర్వాత నువ్వు నన్ను కొట్టే శక్తి కూడా నీకు ఉండదు అని అంటాడు. నీకు ఇంత గర్వమా అని రావణుడు కోపంతో తన విశ్వరూపమైన 10 తలలు 10 చేతులతో మారి మొత్తం శక్తిని తన చేతుల్లోకి తెచ్చుకొని అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గుద్దు హనుమంతుడి ఛాతిపైన గుద్దుతాడు. అప్పుడు హనుమంతుడు జై శ్రీరామ్ అని అంటూ ఉంటాడు. ఆ దెబ్బ నుండి వచ్చిన శబ్దానికి చుట్టుపక్కల ఉన్న చెట్లు గుట్టలు అన్ని పడిపోతాయి, సముద్రం అలలు కూడా వేగంగా కొట్టుకుంటాయి, భూమి కూడా దద్దరిల్లిపోతుంది. రావణుడు నవ్వుతూ కళ్ళు తెరిచి చూడగా హనుమాన్ తన గద భుజం మీద పెట్టుకుని నవ్వుతూ రావణుడు వైపు చూస్తుంటాడు. రావణుడు ఆశ్చర్యపోతాడు, దిక్కుతోచగా పెంబోలెత్తిపోతాడు. నేను నా శక్తి మొత్తం ఉపయోగించి కొట్టినా కూడా ఈ వానరం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు, ఇదే దెబ్బ ఎవరికైనా పడి ఉంటే ఈ సమయానికి పరలోకానికి వెళ్లి ఉండేవారు, అసలు ఎంత బలం ఉంది ఈ వానరానికి అని ఆశ్చర్యపోతూ హనుమాన్ వైపు చూస్తూ, ఏం వానరా, నేను నిన్ను కొట్టిన దెబ్బకి నీ లోపల ఎముకలన్నీ నిజ్జు అయిపోయి ఉంటాయో, లోపల నొప్పి ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నావా అని నవ్వుతూ హేళన చేస్తాడు. అప్పుడు హనుమంతుడు, నాకేం బాగానే ఉంది, అసలు నా మీద ఏదో ఈగ వాలినట్లు అనిపించింది, అంతే, ఓహో, ఈ ఈగ నీ చేతి దెబ్బనా, ఇదేనా నీ పూర్తి శక్తి, శబాష్ రావణ శబాష్, ఈ శక్తితో నా రాముడి పైన యుద్ధానికి దిగుతావా? రావణుడు భయంతో, ఇప్పుడు ఈ వానరుడు నన్ను కొడితే నేను చనిపోతానా అని భయపడుతూ శివుని తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు, సరే ఇక నా వంతు, ఇప్పుడు నేను గుద్దుతాను అని తన గదని కింద పెట్టి తన పూర్తి శక్తిని సేకరిస్తూ ఉండగా శివుడు భయపడుతూ హనుమంతుడితో ఇలా అంటాడు, పుత్ర, వద్దు, నువ్వు కాని పూర్తి శక్తిని ఉపయోగించి ఈ రావణుని గుద్దినావే అనుకో, ఇక ఈ రామ జన్మకు అర్థం ఉండదు, దయచేసి నీ శక్తిని కేవలం 1% కూడా కాదు, 1/2 ఉపయోగించి చాలు, ఇది కూడా రావణుడు భరించలేడు, నేను అతనికి రక్షణ కవచం ఇచ్చి కాపాడతాను అని అంటాడు. సరే తండ్రి అని హనుమంతుడు తన శక్తిలో 1%లో 1/2 శాతం
ఉపయోగించి రావణుడు ఛాతి మీద గుద్దుతాడు. ఆ దెబ్బకి రావణుడు 100 మైళ్ళ దూరంలో ఎగిరి పడతాడు. హనుమాన్ ఇది చూసి వామ్మో ఈ రావణుడు చనిపోయాడా ఏంటి, మూర్చపోయినట్లు పడిపోయాడే, నేను చంపేశానా ఏంటి అని కంగారు పడతాడు. రావణుడు కొద్ది సమయానికి కళ్ళు తెరుస్తాడు. శరీరంలో కొన్ని ఎముకలు విరిగిపోయి ఉంటాయి. రావణుడు లేవలేక లేచి కూర్చుంటాడు. ఇదా ఈ వానరుడి పూర్తి బలమా అని గజగజ వణికిపోతూ భయపడుతూ ఉంటాడు. అప్పుడు హనుమాను వచ్చి రావణా లెగు, నేనేమీ నిన్ను గట్టిగా కొట్టలేదు, నేను కేవలం 1% 1/2 మాత్రమే ఉపయోగించి కొట్టాను, దానికే ఇలా మూర్చపోయావు. ఇక నేను పూర్తి బలాన్ని ఉపయోగిస్తే నీవే అర్థం చేసుకో నీ బ్రతుకేంటో అని అంటాడు. రావణుడు ఆశ్చర్యపోయి ఏంటి ఇది నీ పూర్తి బలం కాదా అని హనుమంతుడి వైపు చూడగా హనుమాన్ శివుడిలాగా రావణుడి కళ్ళకు కనపడతాడు. రావణుడు మహాదేవ మహాదేవ అని కలవరిస్తూ అలాగే లేచి వెనక్కి తిరగకుండా లంకకు పారిపోతాడు. ఇది హనుమంతుడికి ఉన్న బలం. అందుకే హనుమంతుడిని అతులిత బలరాముడు అని పిలుస్తారు. అంటే అంతులేని బలం కలవాడని అర్థం. సో ఈ వీడియో ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.